హైదరాబాద్లో ఎక్కడికి వెళ్లినా నీటి కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. గుక్కడు నీటి కోసం నగరవాసులు పడరాని పాట్లు పడుతున్నారు. నల్లా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సమృద్ధిగా ఉన్న నీళ్లు కాంగ్రెస్ రాకతోనే మాయమయ్యాయని నిప్పులు చెరుగుతున్నారు. ఇంటింటికి సరఫరా చేయాల్సిన నీటిని తగ్గించి అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్రం రాకముందు హైదరాబాద్ ఎక్కడ చూసినా నీళ్ల కష్టాలు ఉండేటివి. తెలంగాణ రాష్ట్రం సాధించాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం నుంచి హైదరాబాద్ వరకు మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేసేసి హైదరాబాద్ లో మంచినీటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేశారు. 15 నెలలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ చూసినా మంచినీటి కష్టాలే, ఎక్కడ కూడా సరిపోవడానికి నీళ్లు రావట్లేదని చెప్పేసి ప్రజలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో నీటి కొరత రావడం, దానిపైన వచ్చేసి మరిన్ని వివరాలని ప్రజలను అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ ఏలుబడిలో ప్రజలంతా పరేషాన్ అవుతున్నారు. ముఖ్యంగా నీటి కటకటతో హైదరాబాద్ వాసులు నరకం చూస్తున్నారు. సర్కార్ అసమర్థ విధానాలతో సిటీలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. అత్యధికంగా కూకట్పల్లి ప్రాంతంలో 25.9 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. మల్కాజ్గిరిలో 24.71 మీటర్లు, ఎస్ఆర్ నగర్ లో 20.08 మీటర్ల లోతుకు చేరింది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నీటి నిర్వహణలో సర్కారు చూపుతున్న అలసత్వంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సరిపడా నీళ్లు రాక నరకం అనుభవిస్తున్నారు. వచ్చిన నీళ్లు సైతం కంపు కొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కేపీహెచ్బీ డివిజన్ లోని 3rd, 4th ఫేజ్ ప్రజలు నీళ్ల కోసం రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనను ఎండగడుతూ అంతా ఒక్కటై ఆందోళన బాట పట్టారు. వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ఆశ్రయించారు. వచ్చిన నీళ్లను సంపులో నుంచి మోటార్లతో ఇంటిపైకెక్కించిన అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ఫైన్లు వేసి జనాలను భయపెడుతున్నారన్నారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన నీటిని ట్యాంకర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రజల కష్టాలను విన్న ఎమ్మెల్యే కృష్ణారావు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి నీటి కష్టాలను చూశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. నీటి సప్లైలో ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 388 కిలోమీటర్లు కేటీ రామారావు గారి ఆశీర్వాదంతో 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి 380 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి ప్రజలకు ఇబ్బంది జరగొద్దని ప్రజలకు కూడా 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చి అందరికి ఫ్రీ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ఇచ్చాం. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసర్స్ అందరూ కూడా ఇళ్ల మీద పోయి మోటార్లు తీసుడు, భయబాంధులు చేసుడు, కేసులు బుక్ చేసుడు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు ఎప్పుడైతే నీళ్ళు తగ్గించి ట్యాంకర్ అది అమ్ముకొని అదేవిధంగా వాటర్ వర్క్స్ బోర్డు వాళ్ళకు బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎక్కడ బెనిఫిట్ చేయట్లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మున్సిపాలిటీ పెట్టుకున్నాడు, ఒక్కరోజు రివ్యూ మీటింగ్ పెట్టాడు. సమ్మర్ వస్తున్నప్పుడు కనీసం ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది ఉందా అని ఆలోచన చేయాలి తప్ప మోటార్లు తీసేస్తే నీళ్ళు అందరికి వస్తాయి అనుకున్నంత దుర్మార్గం ఏం లేదు. ప్రజలకు నీళ్ళు వేయలేని చాతగానటువంటి ప్రభుత్వం ఇది. ప్రజలకు ఏ రకంగా 10 సంవత్సరాలు ఇదే 10 సంవత్సరాలు మంచినీళ్ళు ఇచ్చాం, ప్రతి ఇంటికి లైన్లు వేసాం, 10 కాలనీకి ఈ రోజున హౌసింగ్ బోర్డు కాలనీకే 25 లక్షల గ్యాలన్ల ట్యాంక్ ఉంది. రకరకాలుగా బాధలు పెడుతున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ఎండి గారు అదేవిధంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ దాడులు ఆపి ఖచ్చితంగా మంచి చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మా నిర్ణయం ఏందో, మా పార్టీ పరంగా నిర్ణయం ఏందో తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడతాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడా నీటి ఎద్దడి లేదని ప్రజలు చెబుతున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా కలెక్షన్లు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వం సమృద్ధిగా నీళ్లు సప్లై చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే నీటి కొరత మొదలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నీళ్లు కూడా కంపు వాసన కొడుతున్నాయంటున్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని మండిపడ్డారు. మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 10 years టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి నీళ్ళు ఏ కొరత లేకుండా వచ్చింది. ఈ 1 year నుంచి మళ్ళీ ఎందుకు కొరత అవుతుంది? అదేంటి, ట్యాంకులలో సర్ఫ్లెస్ నీళ్లు ఉన్నాయి, ఎందుకు లేకపోతున్నారు? ఎందుకు అఫీషియల్స్ లోపమా, అధికారుల లోపమా, ప్రభుత్వం లోపమా? అనవసరంగా పబ్లిక్ను ఎట్లా బేజారు చేసి భయప్రాంతులను చేస్తున్నారు. మేము పోయి కంప్లైంట్ చేస్తాం, సార్ నీళ్ళు వస్తలేవు ఏం సంగతి అంటే, మరి అందరు మోటార్లు పెట్టుకున్నారు, మరి మేము పెట్టుకోలేదు, నీళ్ళు వస్తాయి. నువ్వు కూడా పెట్టుకో. మరి మోటార్లు పెట్టేదాన్ని మోటార్ పుణ్యానికి వస్తుందా?
6,000, 7,000, 8,000 రూపాయలు మోటార్ వాళ్ళు వచ్చి మేము సీజ్ చేస్తాము, కట్ చేస్తాము, ఇది చేస్తామంటే ఏంది అది? ప్రతి ఒక్కరిని ఎవరు బెదిరిస్తారు? నీళ్ళు చాలా సతాయిస్తూ ఉన్నారు. ఈ రోజు ఏదో ఎమ్మెల్యే సాబ్ వచ్చిన ప్రెషర్ పెట్టి ఇప్పుడు చూపిస్తారు నీళ్ళు వస్తున్నాయి. రోజు అసలు ప్రెషర్ ఉండదు, పాడు ఉండదు, సుక్క నీళ్ళు బయటకు రావు. మీకు మేము హైదర్ నగర్ సప్లై ఇస్తే ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కుతాయి అన్నారన్న, వితౌట్ మోటార్. ఫస్ట్ ఫ్లోర్ కాదు, గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి కూడా ఏవి ఒక్క చుక్క నీళ్ళు రావన్న. మోటార్ పెట్టకుండా అయితే నీళ్ళు రావు. ఇప్పుడు గల్లీలో వాటర్ 40 మినిట్స్ ఇస్తున్నాడు. 40 మినిట్స్ ఇచ్చినప్పుడు అసలు వాటర్ ఎలా అమ్ముకుంటాం? అసలు వాటర్ సరిపోవట్లేదని మేము ప్రాబ్లం పడుతుంటే అసలు ఎవరు కొనుక్కుంటున్నారు, ఎవరికి అమ్ముతున్నాం? అసలు ఇక్కడ మీటర్లు ఎందుకు తీస్తున్నారు? బిల్లు కట్టించుకుంటున్నారు కదా, బిల్లు కడుతున్నాం కదా. బిల్లు కట్టేటప్పుడు వాటర్ రావాలి కదా. ప్రెజర్ ఎక్కడ వస్తుంది అసలు? వాటర్ ప్రెజర్ ఒకసారి మీరు చెప్పండి, ఒకసారి ప్రెజర్ వస్తుంది అసలు కేపీహెచ్పీలో? ఈ గవర్నమెంట్ వచ్చిన కానుండి సార్, ఈ గవర్నమెంట్ అంత దరిద్రపు గవర్నమెంట్ ఇంకోటి లేదు. వాటర్ లేదు, కరెంట్ లేదు. ప్రతి 10 నిమిషాలకోసారి కరెంట్ పోతుంది. మరి ఇంతో ముందు ఎట్లా చేసిండు? మరి వాన్ ఫాలో అప్ చేయి. మరి నువ్వేం బీకడానికి వచ్చినావు? ఏదేదో ఇస్తా అన్నావు, ఏం ఇచ్చుడు లేదు, ఏం లేదు. మొత్తం అందరికీ సున్నం పెట్టుడు తప్ప వీడు చేసేది ఏం లేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం రాలేదు, బాగా వచ్చింది. ఈ ప్రభుత్వం రాగానే ఈ మధ్య ఏమైందంటే సమ్మర్ రాగానే మోటార్లు పెట్టేస్తే పీకేస్తాం, డైరెక్ట్ లైన్ పెట్టేస్తే తీసేస్తాం, 5,000 ఫైన్ అనడము, లైన్ కట్ చేసేస్తాం అనడము, క్రిమినల్ కేసులు పెడతాం అని చెప్పడము. మరి ఇదే పద్ధతిలో హైదరాబాద్ మొత్తం కూడా వెరిఫికేషన్ చేసి ఏమైనా ఉంటే కట్ చేసేయండి. అప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళి ఎందుకు చేయలేకపోతున్నారు? అక్కడ మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడు, వాటర్ బిల్లు కట్టరు, కరెంట్ బిల్లు కట్టరు. మరి అదే పద్ధతిలో ఓల్డ్ సిటీలో కూడా చేయండి ఇట్లాగే. అంటే మేము డబ్బులు కట్టేసి బిల్లులు కట్టి మంచిగా న్యాయంగా ఇచ్చిన వాళ్ళు పాపాత్ములు అయిపోయారా ఇప్పుడు? అందుకని ఇటువంటిది పనిచేయదు. కరెక్ట్గా వాటర్ ఇచ్చేసి నువ్వు ప్రెషర్ పెంచేసామనుకో మేము మోటార్ పెట్టాం. మాకు మోటార్ 10,000 బొక్క, కరెంట్ బిల్లు ఎక్కువ అయిపోతుంది. అవన్నీ లేకుండా ఉండి నువ్వు ప్రెషర్ ఇవ్వు. గత 10 సంవత్సరాలు బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఈ సమ్మర్లో చాలా ప్రాబ్లం వస్తుంది. మోటార్ పెట్టండి, వాటర్ రాదు, మోటార్లు వీక్కపోతున్నారు, వాళ్ళు సీజ్ చేస్తున్నారు. 5,000 ఫైన్ కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాము? ఈ ఉండే రెసిడెన్స్లో మాకు సెపరేట్ ఒక ట్యాంక్ కావాలి ఇక్కడ, అప్పుడే కానీ మా నీళ్ళు మాకు వస్తాయి. ఇయర్స్ నుంచి అంత ముందు బాగుందండి. ఇప్పుడు వాటర్ రావట్లేదు, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సుక్క నీళ్ళు రావట్లేదు. ఈ హాస్టల్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మాకెందుకు రావట్లే నీళ్ళు? ఎక్కడ తేడా ఉంది? నీళ్ళు ఇంటికే సరిపోతలేవు. నీళ్ళు ఎక్కడ అమ్ముతారు? ఎవరు అమ్ముతారు చెప్పు? ఎవరు అమ్ముతారు నీళ్ళు? వాళ్ళు అమ్ముకుంటున్నారు ట్యాంకర్ల దాకా. మాకు నీళ్ళు ఇవ్వకుండా ట్యాంకర్ల దాకా వాళ్ళు అమ్ముకుంటున్నారు నీళ్ళు. సమస్య ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇద్దరు సమస్య అయితే వాళ్ళే వస్తారు. ఇంతమంది వచ్చారు అంటే కాలనీ మొత్తం వచ్చింది అంటే ఎందుకు వచ్చారు? సమస్య అందరికీ ఉండబట్టే కదా. అది హాస్టల్ అని కాదు, డొమెస్టిక్ అని కాదు. ఆ మాత్రం ప్రెజర్ ఇవ్వండి. మరి ప్రెజర్ ఇస్తే మేము పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. మాకెదురు కరెంటు బిల్లు ఎందుకు, మళ్ళీ మోటార్లు పెట్టుకోవడం ఎందుకు? అయితే అసలు నీళ్లు బాగా వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో అసలు నీళ్ళే రావట్లా. కరెంటు ప్రాబ్లం కూడా ఉంది. అధికారులకు మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము ఏదైతే ఉన్నామో 2024 నుంచి మా గల్లీకి పర్సనల్గా నీళ్ళు రావట్లేదని మేము తిరుగుతున్నా కానీ ఒక్కళ్ళు వచ్చి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. గల్లీ మొత్తానికి సఫర్ అవుతున్నాం. ఒక్కలు కాదు, ఒక్క ఫ్యామిలీ కాదు, 2 ఫ్యామిలీ కాదు, గల్లీ మొత్తం. హైదరాబాద్ నగర శివారులోని చెరువులు, కుంటలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో గ్రౌండ్ వాటర్ పడిపోయిందని జనాలు ఫైర్ అవుతున్నారు. పైగా వాటర్ సప్లైలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి నీటి కటకట తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎక్కడ చూసిన ఆడపడుచులందరూ కూడా నీటి కష్టాలు చెప్పుకోవడానికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అంటే గత 15 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటి కొరత ఖచ్చితంగా కనబడుతుంది. ప్రజల సమస్యలు ఎక్కడున్నాయో అవి తీర్చడానికి కూడా కనీసమైన అధికారులు కూడా స్పందించట్లేదని చెప్తున్నారు. వీటంతటి కారణం ఏంటిదంటే గత సంవత్సరంలో ఎండాకాలం వస్తుందంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఖచ్చితంగా దాని యొక్క ప్రణాళిక సిద్ధం చేసి ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేసేవారు. కానీ ఈ ప్రభుత్వంలో అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, నీటి గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అధికారులైనా సరే ప్రజలకున్న కష్టాలను తీర్చాలని, నీటి సౌకర్యం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒకవైపు స్థానికంగా ఉన్న ప్రజలు మరియు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం కూడా చెప్తున్నాడు. కెమెరామెన్ చందుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.